హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఏంటి సీత, మా అమ్మ పేరు చెప్పామని చెప్పేసి రామ్ సీతను అడుగుతుండగా, నిన్ను కాపాడిందంటే తప్పకుండా మీ అమ్మ అవుతుంది బావని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది సీత. ఇక ఈలోపు మాత్రం డాక్టర్ బయటికి వస్తుంది. ఆమె చాలా క్రిటికల్గా ఉంది. అంతేకాకుండా ఫేస్ కూడా చాలా డ్యామేజ్ అయింది. ఫేస్ వల్ల డ్యామేజ్ కావడం వల్ల తన ఫేస్ని ఇక చేంజ్ చేయవలసి వస్తుంది. దానికి చాలా ఖర్చు అవుతుందని చెప్పేసి డాక్టర్ ఈ విధంగా సీతకి రామ్కి చెప్తూ ఉంటారు. మ్యాక్సిమం ఎంత అవుతుంది డాక్టర్ అని చెప్పేసి రామ్ అడుగుతుండగా, అట్లీస్ట్ ఇక 10 లక్షలైనా కావచ్చు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటారు. అంటే తన ప్రాణానికైతే ప్రమాదం ఏముండదు కదా డాక్టర్ అని చెప్పేసి సీత అంటుండగా, ప్రాణానికి ప్రమాదం లేదు కాబట్టి తన ముఖం మొత్తం కాలిపోయింది, అందుకనే తన ముఖం మొత్తం చేంజ్ చేయాలి అని చెప్పేసి ఈ విధంగా డాక్టర్ చెప్తుండగా, ఇక మీరు వెంటనే తొందరగా డబ్బు కడితే మేము తొందరగా తనకి సర్జరీ చేస్తామని చెప్పేసి ఈ విధంగా డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, అమ్మో ఇప్పుడు 10 లక్షల ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు. ఎలా అవుతుంది మామ, ఇంటి దగ్గర డబ్బు ఉంది కదా, తను నీ ప్రాణాలు కాపాడింది. ఒకవేళ అదే పొజిషన్లో నీ ప్రాణాలకు ఏమన్నా ఉంటే నేను బ్రతకగలనా? తను కాపాడిందంటే నీ సొంత తల్లి, నీకు కావలసిన ఆవిడే కాబట్టి నిన్ను అలా దూరంగా నెట్టేసింది. నీ ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డు పెట్టింది. తనకు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా తక్కువే మామని చెప్పేసి సీత అంటుంది. అవును సీత, తను ఈరోజు నన్ను కాపాడపోతే అసలు ఇవాళ నీ ఎదురుగా నేను ఇలా ఉండేవాన్నే కాదు. సరే సీత, నువ్వు వెళ్ళి డబ్బు తీసుకొస్తావని చెప్పేసి అంటుండగా, సరే మామ నేను ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొస్తాను అని చెప్పేసి సీత అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది. ఈలోపు ఇంట్లో వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇక డైరెక్ట్గా లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొని ఇక పరుగులు తీసుకుంటూ వస్తుండగా, ఈలోపు మహాలక్ష్మి వాళ్ళు బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇక అదే సమయానికి సీత ట్రీట్మెంట్ కోసమని డబ్బులు తీసుకొని వస్తుండగా ఎదురు పడుతుంది మహాలక్ష్మి. ఒక్కసారిగా సీత కాస్త మహాలక్ష్మి డాన్స్ ఇచ్చి కింద పడుతుంది. తన చేతిలో ఉన్న బ్యాగ్ కాస్త కింద పడిపోయేసరికి ఆ బ్యాగ్లో డబ్బులు కాస్త నేల పడతాయి. ఒక్కసారిగా మహాలక్ష్మి ఇక సీత చేతిలో డబ్బులను కింద పడడం చూసి వెంటనే షాక్ అయిపోతుంది. డబ్బులు పడంగానే సీత ఇక వెంటనే బ్యాగ్లో సర్దుతుండగా కోపంతో, ఈ డబ్బులేంటి, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎవరు లేని టైంలో డబ్బులు దొంగతనం చేసి ఇక ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నావా అని చెప్పేసి సీతను మహాలక్ష్మి నిందిస్తూ ఉంటుంది. దొంగతనం చేసి ఇక్కడి నుంచి డబ్బులు దోచుకెళ్తున్నావా అని చెప్పేసి మహాలక్ష్మి మాటలు విని సీత షాక్ అయిపోతుంది. ఈలోపు మాత్రం రేవతి, ఏమైంది సీత, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు పిన్ని, మామకు ప్రాణాలు అడ్డు పెట్టి మామను కాపాడి తను ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉంది అని చెప్పేసి ఈ విధంగా సీత రేవతికి చెప్తూ ఉంటుంది. ఈరోజు మన మామ మన కళ్ళ ముంగట ఉన్నారంటే తన ప్రాణాలు అడ్డు పెట్టి కాపాడింది అని చెప్పేసి ఈ విధంగా సుమతి గురించి చెప్తూ ఉంటుంది. అంత త్యాగం చేసిన ఆవిడ పేరు ఏంటి సీత అని చెప్పేసి ఈ విధంగా రేవతి అడుగుతుండగా, సుమతి గారు అని చెప్పేసి అంటుండగా ఒక్కసారిగా మహాలక్ష్మి జన షాకే చూస్తూ ఉంటారు. ఏంటి సుమతి గారా, అంటే రామ్ను కాపాడిన పేరు సుమతి అని చెప్పేసి అంటుండగా, అవును పిన్ని, తన ఫేస్ మొత్తం కాలిపోయింది, ఇప్పుడు సర్జరీ చేయాలట అని చెప్పేసి అందుకని డబ్బులు కావాలంటే మామ ఇక చెప్తే వచ్చి డబ్బు తీసుకెళ్తున్నానని చెప్పేసి అంటుండగా, సరే సీత, ఒక మంచి పనికే కదా, మంచి పని కాదు, ఈరోజు రామ్ మన కళ్ళ ముంగట ఉన్నాడంటే తన ప్రాణాలు అడ్డు పెట్టి కాపాడిందంటే తనకి ఏమిచ్చి అయినా కూడా చాలా తక్కువే అని చెప్పేసి ఇక రేవతి అంటూ ఉంటుంది. వెంటనే సీత డబ్బులు తీసుకొని వెళ్ళిన తర్వాత షాక్లో ఉండిపోతుంది మహాలక్ష్మి. ఏంటి సుమతియా, అంటే నాకు వాయిస్ మెసేజ్ పంపించింది ఈ సుమతి అంటే ఇక ఈ సుమతి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు మాత్రం జనం మాత్రం సుమతి అంటే ఇక తన భార్య గుర్తొస్తూ ఉంటుంది. ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు ఈ సుమతి ఇక వెళ్ళి చూస్తే కానీ నా మనసు కుదుట పడదని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. వెంటనే రామ్కి ఫోన్ చేస్తుంది. రామ్ ఎక్కడున్నా అని చెప్పేసి అంటుండగా ఇక జరిగిందంతా రామ్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు. తను వచ్చి నా ప్రాణాలు కాపాడింది పిన్ని, అంతేకాదు తన ఫేస్ కూడా డ్యామేజ్ అయింది, ఇప్పుడు తనకి ట్రీట్మెంట్కు డబ్బులు కావాలని చెప్పేసి అంటుండగా ఇక అడ్రస్ చెప్పిన తర్వాత, సరే నేను వస్తున్నాను, అసలు ఆమె ఎవరో అని చెప్పేసి తెలుసుకోవాలని అడ్రస్ చెప్పిన తర్వాత వెంటనే
ఇక మహాలక్ష్మి కంగారుగా వస్తూ ఉంటుంది. ఈ సుమతి ఆ సుమతి అయితే ఇక నేను ఏం చేయాలి, చంపాను కదా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోపు మాత్రం సీత డబ్బులు తీసుకొని హాస్పిటల్ దగ్గరకు వచ్చి డబ్బులు కడుతుంది. ఇక మరోవైపేమో శివకృష్ణ ఇంట్లో వాళ్ళందరూ సుమతి గురించి కంగారు పడిపోతూ ఉంటారు. ఏంటి పొద్దునెళ్ళిన సుమతి ఇంకా రాలేదేంటండి అని చెప్పేసి ఈ విధంగా కంగారు పడిపోతూ ఉంటారు. నీకేమైనా చెప్పిందమ్మా అని చెప్పేసి శివకృష్ణ బామ్మని అడుగుతుండగా, లేదురా పొద్దున్నే బయటికని చెప్పింది కానీ ఎక్కడికని చెప్పలేదు అని చెప్పేసి ఈ విధంగా ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు. సరే అమ్మ నేను ఎంక్వైరీ చేస్తాలే, ఈలోపు బయట కూడా చూస్తాలే అని చెప్పేసి శివకృష్ణ డ్యూటీకి వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ కేసు అని చెప్పేసి శివకృష్ణకు వస్తుంది. అందులో సుమతి అని పేరు చూసి ఒక్కసారిగా శివకృష్ణ కంగారు పడిపోతూ ఉంటారు. అంటే సుమతి అంటే నా చెల్లెలే అని చెప్పేసి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెంటనే హాస్పిటల్ దగ్గరికి పరుగులు తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ సీతారాము చూసి వెంటనే షాక్ అయిపోతాడు. సీత ఏంటి ఇక్కడ ఉన్నారని చెప్పేసి శివకృష్ణ అంటుండగా, ఒక ఆవిడ ఇక మామ ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డేసి కాపాడింది నాన్న, తన పేరు సుమతి అని చెప్పేసి ఈ విధంగా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి సుమతి అని చెప్పేసి అంటుండగా, తన ప్రాణాలకి ప్రమాదం ఏం లేదు కదమ్మా అని చెప్పేసి అంటుండగా, ఏంటి నాన్న ఆవిడ గురించి ఏదో తెలిసినట్టుగా కావాల్సిన వాళ్ళలాగా నువ్వు అలా కంగారు పడుతున్నావేంటి అని చెప్పేసి సీత శివకృష్ణని అంటుండగా, తను ఎలా ఉందో ఫస్ట్ చెప్పమ్మా అంటుండగా, తన ఫేస్ మొత్తం డ్యామేజ్ అయింది నాన్న, తన ఫేస్ మొత్తం ఇప్పుడు ఇక చేంజ్ చేయాలని చెప్పేసి డాక్టర్ అంటే నేను డబ్బులు కట్టాను, తను మామ ప్రాణాలు కాపాడింది కదా, తనకి ఎంత ఇచ్చినా తక్కువని చెప్పేసి సీత అంటుంది. వెంటనే శివకృష్ణ సర్జరీ చేసే గడ ఇక అలా చూస్తూ ఉంటాడు ఐసీ వైపు. ఇక మొత్తం ఫేస్ మొత్తం డ్యామేజే ఉంటుంది. సుమతి అని చెప్పేసి బాధపడుతుండగా, ఏంటి నాన్న అసలు నాకేం అర్థం కావట్లేదు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అని చెప్పేసి అంటుండగా, తను ఎవరో కాదమ్మా నీ మేనత్త అని చెప్పేసి ఒక్కసారిగా సీతకు చెప్పేసరికి షాక్ అయిపోతుంది. ఏంటి సుమతి అత్త నా మేనత్త ఏమంటున్నా నాన్న, నాకేం అర్థం కావట్లేదు. అవునమ్మా ఎన్ని రోజులు చనిపోయింది అనుకున్నాము, ఇప్పుడు తను మన ఇంటికి వచ్చింది. ఇన్ని రోజులు నా చెల్లెల్ని దగ్గర తీసుకోక చాలా తప్పు చేశానని నా దగ్గరే ఉంటుంది, తన గతం గురించి ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. మరోవైపేమో ఇక సుమతి గురించి ఒక్కసారిగా ఈ మాట విని షాక్ అయిపోతుంది. అంటే సుమతి గారు మా మేనత్తనా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. బట్ ఇక్కడ సీత బ్యాడ్ లక్ ఏంటంటే సుమతిని చూస్తే గుర్తుపట్టు, కాకపోతే సుమతి ఫేస్ మొత్తం ఇక అలా కాలిపోయింది కాబట్టి తన మేనత్తే ఇక తన అత్త రామ్కు తల్లి అని తెలియకపోతుంది. మరి ఈ ఫేస్ చేంజ్ కావడం వల్ల ఇక ఈ కథ ఎటు మలుపుగా తిరగబోతుందో, మహాలక్ష్మితో ఎలా ఆడుకోబోతుంది అనేదే ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, మరి మహాలక్ష్మితో సుమతి సీత ఎలా ఆడుకోబోతున్నారు అనేదే వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక మరోవైపు అయితే సుమతి కోసమని కంగారు పడుకుంటూ మహాలక్ష్మి హాస్పిటల్ దగ్గరికి వస్తూ ఉంటుంది. మరి చూద్దాం సుమతిని గుర్తుపట్టిన మహాలక్ష్మి ఎలాంటి నిర్ణయం తీసుకొని మళ్ళీ ఎలాంటి ప్లాన్ వేసి సుమతిని డైరెక్ట్గా మళ్ళీ ఏం చేయబోతుంది అనేది అప్కమింగ్లో మీకు అప్లోడ్ చేస్తే మీరు మాత్రం మిస్ కాకుండా సుమతి సీత ఇద్దరు కలిసి మహాలక్ష్మిని ముప్పు తిప్పలు పెట్టి 3 చీరలు నీళ్ళు తాగించడానికి ఒక చిన్న లైక్ చేయడబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సుమతి సీత హ్యాపీగా ఉండాలి రామ్తో పాటు, కానీ అందరు కోరుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.